మానవ చరిత్రలో ఎన్నో అద్భుతాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ 1974లో చైనాలో బయటపడిన ఒక రహస్యం ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. భూమి అడుగున వేల సంఖ్యలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికులు, గుర్రాలు, రథాలు. ఇది ఒక సాధారణ సమాధి కాదు. ఇది చైనా మొదటి చక్రవర్తి నిర్మించుకున్న ఒక అజేయమైన మట్టి సామ్రాజ్యం. చైనాను ఏకం చేసిన క్రూరమైన మరియు శక్తివంతమైన చక్రవర్తి క్విన్ షీ హువాంగ్ మరణం తర్వాత కూడా తన అధికారం కొనసాగాలని కోరుకున్నాడు. తనను పరలోకంలో రక్షించటానికి ఈ భారీ టెర్రకోట సైన్యాన్ని ఆయన తయారు చేయించాడు. 1974 సంవత్సరంలో జియాన్ ప్రావిన్స్లో కొందరు రైతులు బావి తవ్వుతుంటే ఆకస్మికంగా ఒక మట్టి తల బయటపడింది. అది ఒక అపారమైన పురావస్తు నిధికి ఆరంభమని వారు ఊహించలేదు. సుమారు 8,000 మంది సైనికులు, 130 రథాలు, 670 గుర్రాలు ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో ఏ ఒక్క సైనికుడి ముఖం మరొకరితో పోలి ఉండదు. ప్రతిదీ ఒక ప్రత్యేక కళాఖండం. వారి కవచాలు, ఆయుధాలు, జుట్టు అలంకరణ కూడా అప్పటి సైనిక హోదాను స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ఈ టెర్రకోట సైన్యం వెనుక ఉన్న రహస్యాలను చక్రవర్తి క్విన్ షీ హువాంగ్ మరణం లేని లోకం కోసం చేసిన పోరాటాన్ని చూద్దాం. నేటి ఆధునిక కాలంలో ఈ విగ్రహాలను కాపాడడానికి జరుగుతున్న ప్రయత్నాలను మరియు వాటి ప్రాముఖ్యతను వివరంగా తెలుసుకుందాం. ప్రపంచంలోనే 8వ వింతగా పిలువబడే ఈ టెర్రకోట ఆర్మీ కథ మీకోసం. వరల్డ్ టాక్స్ తెలుగుకు స్వాగతం. క్విన్ షీ హువాంగ్ ఒక సాధారణ రాజు కాదు. అతను మరణాన్నే జయించాలని కోరుకున్నాడు. అమరత్వం కోసం అతను విషపూరితమైన పాదరస పానీయాలు తాగాడు. వేల మంది సైనికులను బలిచ్చాడు. మరణాన్ని అధిగమించే మంత్రాలు వెతికాడు. కానీ మరణం ఆగలేదు. పరలోకంలో కూడా తన సామ్రాజ్యం కొనసాగాలని అతను ఒక అఖండమైన నిర్ణయం తీసుకున్నాడు. క్విన్ షీ హువాంగ్ సింహాసనం అధిష్ఠించిన మొదటి రోజే తన సమాధి నిర్మాణం మొదలుపెట్టాడు. 7 లక్షల మంది కార్మికులు 36 సంవత్సరాలు నిరంతరం పనిచేశారు. ఒక్కో సైనికుడి బరువు 135 కిలోల నుండి 300 కిలోల వరకు ఉంటుంది. వారి కవచాలు, ఆయుధాలు, జుట్టు అలంకరణ అన్నీ అప్పటి సైనిక హోదాను స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ఇది నిర్మాణం కాదు, ఇది ఒక చక్రవర్తి యొక్క మరణానంతర కళ. మీకు తెలుసా, ఈ సైనికులను తయారు చేసిన శిల్పులు వారి సంతకాలను మట్టిలో ముద్రించేవారు. అంటే 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆ శిల్పుల పేర్లు నేటికీ చదవగలుగుతున్నాం. ఒక్కో సైనికుడి ముఖాన్ని చెక్కిన శిల్పులు ఒక సాధారణ మనిషి ముఖాన్ని ఆధారంగా తీసుకున్నారు. ప్రతి ముఖంలో ఒక జీవితం ఉంది, ఒక కథ ఉంది, ఒక ఆత్మ ఉంది. వారు చెక్కిన మట్టి విగ్రహాలు నేటికీ మనల్ని నిలబెట్టి చూసేలా చేస్తున్నాయి. క్విన్ షీ హువాంగ్ సమాధి లోపల నదులు ప్రవహిస్తున్నాయి. కానీ అవి నీటి నదులు కాదు. వాటిలో ప్రవహిస్తున్నది పాదరసం. 100 టన్నుల విష పాదరసం సమాధి చుట్టూ నదులుగా ప్రవహిస్తున్నది. 2015లో శాస్త్రవేత్తలు చేసిన పరీక్షల్లో సమాధి చుట్టూ ఉన్న నేలలో పాదరసం స్థాయి సాధారణ స్థాయి కంటే 100 రెట్లు ఎక్కువగా ఉన్నదని తేలింది. ఆ సమాధిలో అడుగుపెట్టడమంటే మరణాన్ని ఆహ్వానించడమే. పాదరసం మాత్రమే కాదు, లోపల అడుగుపెట్టిన వారిని నాశనం చేయడానికి స్వయంచాలక బాణాల వ్యవస్థ అమర్చబడింది. రాతి గోడల వెనుకత దాగి ఉన్న క్రాస్ బోలు స్పర్శించగానే మెరుపు వేగంతో బాణాలు వేస్తాయి. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆ యంత్రాలు ఇంకా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఈ సమాధిని తెరవడమంటే తెలియని మరణాన్ని ఆహ్వానించడమే. 1974లో మొదటిసారి టెర్రకోట సైనికులు బయటకు వచ్చినప్పుడు వారు రంగురంగులుగా మెరిసిపోయారు. ఎర్రని యుద్ధ కవచాలు, నీలపు వస్త్రాలు, బంగారు అలంకరణలు. కానీ గాలిని తాకిన కొద్ది నిమిషాల్లోనే ఆ రంగులు మెల్లగా వెలసిపోయాయి. 2000 సంవత్సరాల చరిత్ర కళ్ల ముందే బూడిదైపోయింది. నేడు చైనా ప్రభుత్వం ఈ సమాధిని తెరవడానికి నిరాకరిస్తున్నది.
లేజర్ స్కానర్లు మరియు రిమోట్ సెన్సింగ్ పరికరాలతో లోపల ఏముందో మ్యాప్ చేస్తున్నారు. శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు లోపల అపారమైన సంపద ఉన్నదని, ఏ మానవ నేత్రం ఇంకా చూడని రహస్యాలు ఉన్నాయని. 2000 సంవత్సరాల నిద్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలోనే 8వ వింతగా పిలువబడే ఈ టెర్రకోట ఆర్మీ కథ మీకు నచ్చిందా? ఇలాంటి అద్భుతమైన చరిత్ర కథలు తెలుగులో వినాలంటే వరల్డ్ టాక్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో అద్భుత రహస్యంతో.